హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చన క్రియేషన్. ఇదైతే పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి. అయితే పొద్దున్నే 4ంటికి అయితే లేచాను. ఇంకా లేచి ఇక దీపారాజన అయితే చేశాను గంగాదేవికి. చేశాక ఇంక నైటే ముగ్గు అవి పసుపు రాసుకోవటం, గుమ్మానికి ముగ్గులు అవి వేసుకోవటం నైటే చేశాను. ఎందుకంటే మా ఊడితో అస్సలు కుదరదండి. అందుకే నైట్ అయితే అవైతే చేసుకున్నాను ముగ్గురు. ఇంకా పొద్దున్న 4ంటికి లేచి దీపారాజన చేసుకొని దేవుడికి కూడా దీపం అయితే పెట్టాను. అయితే కార్తీక మాసం ఉపవాసం ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. అదొకటి. ఇంకా తర్వాత నేను కూడా ఇవాళ అయితే ఉన్నాను ఉపవాసం. ఏం జరిగింది అనేది నేను చెప్తాను తర్వాత. ఇంకా పొద్దున్నే లేచి నిద్రమత్తు అయితే వదలాలి కదా, అందుకని ముందు టీ అయితే పెట్టుకొని తాగాలి. అదే ఫస్ట్ అయితే ముందు టీ పెట్టుకొని అయితే తాగాను. దేవుడికి దీపారాధన చేసి ఇంట్లో పని అంతా చేసుకున్నాక ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంకా తర్వాత ఫ్రెష్గా అయితే జడ వేసుకొని రెడీ అయ్యాను. 6ంటికే రెడీ అయ్యి కూర్చున్నాను, ఎక్కడికో బయలుదేరి వెళ్ళేదానిలాగా. తర్వాత అయితే ఇదిగోండి అయితే రెడీ అయ్యాను. తర్వాత మా బాబులు వచ్చాక ఇదంతా మొత్తం పీకేసాడులేండి. పొద్దున్నే కాసేపు అలా చూసుకోవాలి రెడీ అయ్యి. ఎందుకంటే అలాగో వాడు మనం సాయంత్రం దాకా అయితే అదే మెయింటైన్ చేయలేంగా. పిల్లలు ఉన్నప్పుడు కష్టమే కదండి అలా మెయింటైన్ చేయటం. మన సాటిస్ఫాక్షన్ కోసం పొద్దున్నే అయితే జడ వేసుకొని నీట్గా పౌడర్ అవి రాసుకొని పెట్టుకొని అయితే రెడీ అయ్యాను ఇలాగా. ఇంకా మా నాయనమ్మ చెప్పాను కదా, మన అంతకుముందు వ్లాగ్లో ఆపరేషన్ చేశారని అయితే వచ్చింది. ఒక 2 days ఉన్నామని చెప్పేసి ఇంకా పాపం ఇంకా నేను ఈ పూజలు అవి చేస్తుంటే సౌండ్స్కి ఇంకా నాయనమ్మ కూడా లెగిసింది 6ంటికే. ఇంకా లెగిసి కొంచెం వాటర్ తాగి టీ అయితే ఇచ్చాను, తాగి కూర్చుంది. అదే వీడియో తీస్తుంటే ఏంటి ఫోటో తీస్తున్నావా అని అలాగే కూర్చుంది కదలకుండా. లేదులే ఫోటో ఏం తీయట్లేదని చెప్పేశాను. ఇంకా తర్వాత అంతా రెడీ అయ్యాక పిల్లలకి స్నానం చేయించి స్కూల్కి పంపించేసాను. అదైతే కుదరలేదండి తీయడానికి, ఎందుకంటే ఇంకా హడావిడి అయిపోయింది. తర్వాత అయితే నేను పర్పుల్లో అయితే ఆర్డర్ పెట్టాను ఫేస్ క్రీమ్ అనేది, నైట్ క్రీమ్, గుడ్ వైబ్స్ వాళ్ళది. చాలా చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం ఆడగానే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. దీన్ని షార్ట్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఏమన్నా దాని లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకోండి తర్వాత ఈవినింగ్ అయితే పాపని ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుని, ఇంకా పాపనైతే మా ఆయన వేరే ఊరు వెళ్ళారు వర్క్కి. ఇంకా సర్లే నేను రావటం కుదరదని చెప్పేస్తే నేనైతే తీసుకొని వస్తున్న పాపని. మా స్కూల్ వాళ్ళు పేరెంట్స్ ఉంటేనే పంపిస్తారు మా పాప స్కూల్ వాళ్ళు, లేదంటే అమ్మ ఇప్పుడు జరిగే ఘోరాలు మనకు తెలిసిందే కదా. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఉంటే అస్సలు పంపించట్లేదు పిల్లల్ని. పేరెంట్స్లో ఎవరైనా కానీ రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, మీకు రిలేషనేనా అని చెప్తేనే పంపిస్తున్నారు. ఒకవేళ మంచిదే అండి అలా చేయటం. ఇంకా తర్వాత ఈవినింగ్ పిల్లల్ని రెడీ చేసి నేనైతే ఇలా రెడీ అయ్యాను, అదే చూపిస్తాను. శారీ ఎప్పుడో ఒకసారి కడతాను ఇలాగా శారీ, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి కష్టాలు అయితే పడతాను ఒక ప్యాక్ చేసినట్టుగా. ఇంకా అన్నీ అయితే బుట్టలో పెట్టుకొని అయితే వెళ్ళాను. మా బుడ్డోని అమ్మ దగ్గరే ఉంచానండి, ఎందుకంటే కుదరదు కదా, జనం చాలామంది ఉంటారు ఇవాళ అని చెప్పేసి. ఇదిగోండి ఎంత క్యూ ఉంది అసలు. వెళ్ళి చూసేసరికి షాక్ అయిపోయాను నేను మా ఆయన అయితే. అమ్మో ఈ క్యూలో మనం ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు దీపారాజన చేసుకుని ఎప్పుడు వెనక్కి వస్తామా అని అనిపించింది. ఇంకా అలా క్యూలో అయితే ఆపేసి ఎదుగోండి హారతి అయితే ఇస్తున్నారు. చాలా అసలు నేను ఫస్ట్ టైం పోయిన ఇయర్ కూడా నేను ఇంత ఇలా అయితే చూడలేదు, ఇంత క్రౌడ్ అనేది. వెళ్ళాము 7-8కి వెళ్ళాము, పోయిన ఇయర్ బాగానే జరిగింది. కానీ ఈసారి మటుకి అమ్మో చాలామంది అసలు. లేకపోతే మేము టైమింగ్ సరిపోక లేట్గా వెళ్ళాము అర్థం కాలేదు, కానీ స్టక్ అయిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయితే స్టక్ అయిపోయాము అలా క్యూలోనే. చాలా ఇబ్బంది పట్టి ఇంకా పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉండేసరికి నాకైతే కళ్ళు అయితే తిరిగిపోయాయి. అలా లైన్లో అసలు గాలి లేదు ఏం లేదు, కళ్ళు తిరిగేసరికి అలా కాసేపు పడిపోయాను నేనైతే. అదే చెప్తున్నాను, మనం అనుకుంటాము ఫాస్టింగ్ ఉండాలని, ఇంకా ఉంటారు కదా నాలాగా. అందుట్లో బాబుకి ఫీడింగ్ చేస్తున్నాను కదా, ఇంకా అసలు ఉండలేకపోయాను. కళ్ళు అయితే తిరిగి పడిపోతే ఇంకా తెలిసిన కానిస్టేబుల్స్, మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం చెప్తే పక్కకి వెళ్ళి అలా కూర్చొని కాసేపు వాటర్ తాగాలైతే కాసేపు కూర్చోబెట్టారు. తర్వాత ఇంకా పల్లకి తీసుకొస్తున్నారని చెప్తే ఇంకా క్రౌడ్ని అయితే పక్కకి వెళ్ళమని చెప్పారు, అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా పల్లకినైతే చిన్నగా అయితే తీసుకొస్తున్నారు. సర్లే ఎలాగో ఓపిక చేసుకొని లెగ్స్ చూద్దాము
మళ్ళీ చూడలేం కదా అని చెప్పేసి మా ఆయన అయితే లేగు తీసుకొస్తున్నారని చెప్పాడు. సరే ఎలాగోలా ఓపిక అయితే చేసుకొని చిన్నగా అయితే లెగిసి చూద్దామని చెప్పేలోపు కాసేపు అలా ఆపారు, క్యూ కదలలేదని చెప్పి మళ్ళా పడిపోయాను. వామ్మో చాలా ఇబ్బంది పడ్డానండి నేను. మండే కదా పౌర్ణమి, మండే రోజు నుంచి తర్వాత డే కూడా నాకు అలాగే ఉంది, ఇంకా అది అనేది తగ్గలేదు, అలాగే ఉంది. అంత ఎఫెక్ట్ కొట్టింది నాకైతే. మరి కామెంట్ చేయండి అది కరెక్టో కాదో చెప్తున్నాను, ఎందుకంటే ఫీడ్ చేస్తున్నాను కదా బాబుకి, అందువల్ల పెరిగినాయో లేకపోతే క్రౌడ్లో గాలాడక ఏమైనా ఒక్క వల్ల ఏమైనా తిరిగినా అయితే అర్థం కాలేదు. నేనైతే చాలా సఫర్ అయ్యాను. ఇంకా తర్వాత ఎలాగోలా ఓపిక చేసుకొని ఇంకా దేవుడి మీద భారం వేసి అయితే చిన్నగా అయితే మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని అయితే లెగిచి అదిగోండి పళ్ళకి అయితే చూశాను. చాలు ఇంకా కాసేపు అలాగే పట్టుకొని మా హస్బెండ్ సపోర్ట్తో అయితే చూశాను. ఇంకా 2 కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూడటానికి నాకైతే. అయినా ఆయన ఇచ్చిన కాసేపటికి నాకు ఆ ఓపిక అయితే ఎలా వచ్చిందో అర్థం కాలేదు. దేవుడు ఆయన చూడడానికే అయితే ఓపిక అయితే ఒంట్లో ఉన్న శక్తిని అంతా కూడబెట్టుకొని అయితే చూశాను అనుకుంటా. అదే అనిపించింది నాకు కాసేపు. అదే అనుకున్నాను, ఎలాగోలా శక్తిని తండ్రి చూసే అంత శక్తిని అని చెప్పేసి అనుకున్న మనసులో. కాసేపు అయితే అలాగా నుంచొని అయితే ఎలాగోలా చూశాను. ఇంకా తర్వాత క్యూలు వదిలేసరికి ఇంకా వెళ్ళి దీపారాజన అయితే స్టార్ట్ చేసాం. ఇదిగోండి కథ అస్సలు ప్లేస్ లేదు, చాలాసేపు అయితే చూసేసి ప్లేస్ వెతుక్కున్నాము. మా సైడ్ అయితే ఇలా చేస్తారు, ఫస్ట్ ముగ్గు వేసి బీపిండితో వేస్తారండి. ముగ్గు కూడా బీపిండితో ముగ్గేసి పసుపు కుంకుమ వేసి దానిలో ఆకు ఒక్క ఇంకా ఫ్రూట్స్ ఇంకా దీపారాజులు 365 ఒత్తులు. నేను మా హస్బెండ్ వచ్చాం కదా, ఇద్దరం అయితే చెరొకటి అయితే వెలిగించేసాము. ఇంకా వెలిగించేసాక మా పాపని తీసుకొచ్చాం కదా, పాప కూడా వెలిగిస్తానని చెప్తే వద్దులే అని చెప్పేసి పక్కనైతే కూర్చోబెట్టాను. నేను ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను దీపారాధన చేయడానికి. ఇంక ఈ లోపల ఫోన్ చేసి కనుక్కుంటూ ఉన్నాము, బాబు ఏడుస్తున్నాడా బాబు. ఇప్పటికే మేము 1 అవర్ అవుతుంది వచ్చేసి, క్రౌడ్లో స్టక్ అయిపోయాం కదా. ఇంకా ఫాస్ట్గా కానిచ్చేసి బుడ్డోడు ఏడుస్తున్నాడంట అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే నేనైతే చేస్తున్నాను. ఇంకా చేశాను. ఇంకా విశేషాలు ఉంటే ఏమన్నా చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది, అదొక్కటే రిక్వెస్ట్ అండి నా తరపున. ప్రతి వీడియోలో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ తోచిన కామెంట్ ఏదో ఒకటి అయితే పెట్టండి. మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయి ఏంటి అనేది. డైలీ వ్లాగ్ అంటే డైలీ వ్లాగ్ కంపల్సరీగా ట్రై చేస్తాను నేను డైలీ వ్లాగ్ తీయడానికి. 2 పిల్లలతో కుదరట్లేదు కదండి, అందుకనే ఇంకా అర్థం చేసుకుని ఇంటికి వచ్చాకైతే ఇంక ఇలా దీపారాధన చేశాను. ఇలా అయితే జరిగింది పౌర్ణమి. నచ్చితే లైక్ చేయండి.